ఆర్మీ క్వార్టర్స్‌లో లిక్కర్ ఇంత చీపా? హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజే కపుల్ గోల్స్. రోజైతే మిలిటరీ క్వార్టర్స్ని చూసేద్దాం, వచ్చేయండి నాతో పాటు. సో ఇదైతే పంజాబ్లో ఉంటుంది. ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటారు, కలవడానికి వచ్చాము. సో ఫ్యామిలీ అనమాట. సో ఈ క్వార్టర్స్లోనే ఉంటారు. ఇది మొత్తం మిలిటరీ క్వార్టర్స్. దీన్ని యాక్చువల్గా ఏమంటారంటే బరాక్స్ అంటారనమాట. ఇలాంటి బ్లాక్స్, ఇది ఒక బ్లాక్, ఇలాంటి బ్లాక్స్ చాలా ఉంటాయి. ఇక్కడ నియర్లీ 10,000 మెంబర్స్ ఉంటారు. ఇది మొత్తం బాల్కనీ అనమాట. ముందుగా అనిపించేది ఇక్కడ ఉండేదే మా ఫ్రెండ్, తనే అనమాట. సో ఎగ్జాక్ట్ ఫేజ్ అయితే అంత క్లియర్గా అయితే కనిపించలేదు మీకు. వెళ్తుంటే నెమలి అనిపించింది అనమాట. ఇక్కడ చాలా జంతువులు కనిపిస్తూనే ఉంటాయి. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ లిక్కర్ ప్రైజెస్ అయితే చాలా చాలా తక్కువ. సో మీరు అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, డిఫరెన్స్ ఉంటుంది. సో మేమైతే ఇక్కడ మీకు కొన్ని ప్రైజెస్ అయితే చూపిస్తాము. ఇక్కడ లేబుల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ప్రైజెస్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బ్లాక్ డాగ్ వచ్చి 900 రూపీస్. సో మేమైతే ఇది ఒకటి తీసుకున్నాము. యాక్చువల్గా తెలంగాణలో అయితే 2500 కాస్ట్ ఉంటుంది. ఆంధ్ర అండ్ మీ స్టేట్స్లో ఎంత ఉంటుందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బ్లెండర్ ప్రైస్ వచ్చి చాలా తక్కువ అనమాట. ఇక్కడ అయితే 395 రూపీస్ ఉంది. మనకి అస్సలు రేట్స్ తెలియవు, తెలంగాణ ఆంధ్ర రేట్స్. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ మొత్తం మీరు చూస్తున్నారు కదా, ఇంకొకటి మ్యాజిక్ మూమెంట్ కూడా వస్తుంది. మ్యాజిక్ మూమెంట్ కాస్ట్ కూడా మీరు చూస్తారు. సో ఇక్కడ చూస్తారు కదా, 430 రూపీస్ అనుకుంటా, 430 రూపీస్. ఇక్కడ చూడండి, నెమళ్ళు చాలా కనిపిస్తూనే ఉంటాయి. ఇది ఎగ్జాక్ట్ ఈవినింగ్ అయింది. ఇది మొత్తం ప్లే ఏరియా అనమాట. ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటారు. ఇలాంటి ప్లే ఏరియా ఇప్పుడు ఒక బ్లాక్ ఉంది కదా, ఇక్కడ ఈ బ్లాక్కి ఇది అనమాట ప్లే ఏరియా. ఇంకొక సైడ్ బ్లాక్కి ఇంకొక ప్లే ఏరియా ఉంటుంది. అంటే డిఫరెంట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఒక 10 బిల్డింగ్స్ ఉన్నాయి అనుకోండి, 10 బిల్డింగ్స్కి కలిపి ఒక ప్లే ఏరియా ఉంటుంది. ఇంకా ఆపోజిట్లో ఒక 10 బిల్డింగ్స్ ఉన్నాయి అనుకోండి, 10 బిల్డింగ్స్కి ఒక ప్లే ఏరియా ఉంటుంది. ఇక్కడ మొత్తం ఇట్లా 10,000 ఫ్యామిలీస్ పైన ఉంటారు. సో ఇది ఓన్లీ ఆర్మీ వాళ్ళకే ఇస్తారనమాట, బయట వాళ్ళని అస్సలు అలో చెయ్యరు. ఇక్కడ లోపల రావాలన్నా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. చాలా సెక్యూరిటీ ఉంటుంది మొత్తం, అసలు బయట వాళ్ళని ఎవరిని అలో చేయరు. నెక్స్ట్ ఇది వచ్చి క్వార్టర్స్ ఫ్రీయా కాస్ట్ అంటే ఇది వచ్చి శాలరీలో డిడక్ట్ చేసుకుంటారు. అంటే హెచ్ఆర్ఏ ఉంటుంది, మీకు అందరికీ ఐడియానే ఉంటుంది. సో దాంట్లో నుంచి కాస్ట్ అనేది డిడక్ట్ చేసుకుంటారు. మేమైతే పిల్లలతో ఆడుకుంటున్నాం, మా స్ట్రావెల్తో, మా చేతుతో ఆడుకుంటున్నాము. సో చాలా బాగా ఆడుకున్నాం అనమాట. చాలా నాటి పాప ఈ పాప. సో ఒక్క రోజులోనే చాలా అటాచ్ అయిపోయారు. ఇంకా రాబుద్ధి కాలేదనమాట. బాగా అనిపించింది. కోటర్స్ వద్దనుకుంటే బయట ఉంటే బయట హెచ్ఆర్ఏ కట్ అవ్వకుండా మనీ అనేది, మన శాలరీ అనేది మనకు వచ్చేస్తుంది. సో మన ఇష్టం అనమాట, అదేం కంపల్షన్ లేదు. ఇక్కడ ఇంకొకటి చూడండి, ఇక్కడ ఇంకొక ప్లే ఏరియా అనమాట. సేమ్ ఇలానే ఉంటుంది గ్రౌండ్. ఇది మొత్తం రోడ్స్, ఇక్కడ ఏ వెహికల్ రాదు. ఇది వచ్చి చేతక్ అనమాట. ఇక్కడ వెజిటేబుల్స్ కానీ పాలు కానీ అన్నీ లోపలే వస్తాయి. ఇక్కడ క్యాంటీన్సే ఒక 5 to 6 పైనే ఉంటాయి. క్యాంటీన్స్ ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి. ఇక్కడే ప్రతి ఒక్కటి లోపలే ఉంటుంది. ఇంక మనకు బయట వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు, అసలు నీడే ఉండదు. ఇక్కడే ఆడుకోవచ్చు. ఇది ఆ లిక్కర్స్ కాస్ట్ చూసాక అందరికీ అనిపించుంటుంది కదా, మ్యాక్స్ 90% అనిపించుంటుంది, అయ్యో మనకు ఒక ఫ్రెండ్ అని ఉంటే బాగుండు, ఆర్మీ ఫ్రెండ్, లేదా మన ఆర్మీలో ఉంటే బాగుండని అనిపిస్తుంది, లేదా రిలేటివ్స్ ఉన్నా బాగుండని అనిపిస్తుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే 2 or 3 ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. సో అందరికీ అది అనిపించడం కామన్, ఎందుకంటే హ్యూమన్ నేచర్ కాబట్టి. ఈవినింగ్ అయితే ఇక్కడ మొత్తం పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఈ రోడ్స్ పైన కూడా, ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ కూడా బయట వెహికల్స్ రావు కాబట్టి ఇక్కడ మొత్తం ఆడుకుంటారు. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏమంటే, ఇక్కడ ఉమెన్స్ ఉంటారు కదా, ఆడవాళ్ళకి కూడా వీళ్ళందరూ చేనేతవి ఇవి మిషన్స్ కానీ ఇవన్నీ వీళ్ళే నేర్పిస్తారనమాట. ఇక్కడ వ్యాన్స్ వస్తాయి. సో వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే తీసుకొస్తారు. చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆర్మీలో. ఇంకా క్యాంటీన్ ఉంటుంది, క్యాంటీన్లో కూడా ఫుడ్స్ ఇవన్నీ చాలా ప్రోడక్ట్స్ అన్నీ తక్కువ అనమాట. అది ఇక్కడ థియేటర్స్ ఉంటాయి లోపల థియేటర్స్ కాస్ట్ వచ్చి 150 రూపీస్ పర్ మంత్ అనమాట.
అందరికీ ఫ్యామిలీ రిటర్న్ వెళ్ళిపోవడానికి స్టార్ట్ అయ్యాము. అందుకే మేము లెఫ్ట్ సైడ్లో మొత్తం మా లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాము. ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది వ్యూ, మొత్తం ఎర్లీ మార్నింగ్ వ్యూ. సో మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము. ఇదంతా చెట్లు ఇవన్నీ మంచిగా ఉంటుంది అనమాట. వ్యూ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మొత్తం కాలేజెస్ అన్నీ లోపలే ఉంటుంది. మేమైతే మిలిటరీ క్వార్టర్స్ దాటి వచ్చేసాము, ఇంకా ఎండ్ అనమాట. సో ఇక్కడ కూడా మీకు ఏమి అనిపిస్తుంది అంటే సెక్యూరిటీ ఉంటుంది. సో అందుకే అనమాట ఎండ్ కూడా తీసాను, సెక్యూరిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ దాకా అనమాట, ఇక్కడంతా చెక్కింగే జరుగుతుంది. చెక్కింగ్ జరిగిన తర్వాతే అనమాట చాలా ప్రాసెస్ ఉంటుంది. ఏంటంటే మనము నార్మల్గా తీసుకెళ్ళాలన్నా ఆధార్ కార్డు ఇవన్నీ ప్రూఫ్స్ అయితే ప్రొడ్యూస్ చేయాలి. మేమైతే అన్ని రోజుల తర్వాత 12 days 13 days తర్వాత ప్రాపర్ ఫుడ్ తిన్నాము. నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ @VJ Couple Goals. చలో బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.